మీ జేబులో 2000 నోటు ఉందా? అయితే ఒక్కసారి తీసి చూసుకోండి. గాంధీ బొమ్మ పక్కన రైట్ సైడ్ టాప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని రాసి ఉందా? అయితే నో ప్రాబ్లం, మీది ఒరిజినల్ నోటే. ఎందుకంటే ఈ మధ్య చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరుతో 2500 నోట్లు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నాయి. అసలే ఏటీఎంలో డబ్బులు దొరక జనం నానా ఇబ్బందులు పడుతుంటే చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు జనాన్నే కాదు బ్యాంక్ అధికారులని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. హైదరాబాద్లో ఓ వ్యక్తి ఈ నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేయడం కలకలం రేపింది. చివరకు ఆ కేటుగాన్ని పట్టుకున్నారు పోలీసులు. కొద్ది రోజుల క్రితం దేశ రాజధానిలోని ఓ ఏటీఎంలో నకిలీ 2000 రూపాయల నోట్లొచ్చాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఉండాల్సిన చోట చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుంది. అవి పిల్లలు ఆడుకునే నోట్లు. ఒరిజినల్ నోట్లను పోలిన ఈ నోట్లు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఈ నోట్లు ఏకంగా ఏటీఎంలలో వస్తూ ఉండడం సామాన్యులకు షాక్ ఇస్తోంది. ఇప్పుడు ఓ కస్టమర్ హైదరాబాద్లోని ఓ బ్యాంకులో ఇవే నోట్లు డిపాజిట్ చేయడం సంచలనంగా మారింది. ఇది మల్కాజ్గిరిలోని అలహాబాద్ బ్యాంక్. ఉదయాన్నే యూసఫ్ 9,90,000 రూపాయలు డిపాజిట్ చేయడానికి వచ్చాడు. అన్ని కొత్త నోట్లై 9,90,000 రూపాయలు తీసుకున్న బ్యాంకు సిబ్బంది రిసిప్ట్ ఇచ్చేశారు. యూసఫ్ తిరిగి వెళుతున్న టైంలో బ్యాంక్ అధికారులకు ఎందుకు అనుమానం వచ్చింది. అతను తీసుకొచ్చిన నోట్లను పరిశీలించి చూసి షాక్ అయ్యారు. అవేవి ఒరిజినల్ నోట్లు కావు, అన్ని చిల్డ్రన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లే. వెంటనే యూసఫ్ ను పట్టుకుని నిలదీశారు. అవి ఒరిజినల్ నోట్లేనని వాదించాడు యూసఫ్. దీంతో బ్యాంక్ అధికారులు పోలీసులను పిలిపించారు. వచ్చాడు, స్క్రోల్ నెంబర్ తీసుకున్నాడు కాబట్టి ఇది మాకు అనుమానం, ఖచ్చితంగా ఇది ఫేక్ నోట్లు అని చెప్పేసి మేము పోలీసులను పిలవడం జరిగింది. పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. ఆ తర్వాత మేము ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూల్స్ ప్రకారం దాన్ని మేము మిగతా కార్యక్రమాలు చేయడానికి పోలీస్ స్టేషన్ వెళ్తున్నాం. ఆ నోట్లు తీసుకుని యూసఫ్ డిపాజిట్ చేసిన నోట్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ మొదలుపెట్టారు. యూసఫ్ కి నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. చిల్డ్రన్ బ్యాంక్ నోట్లు ఒరిజినల్ నోట్లను పోలి ఉండడంతో సామాన్యులే కాదు బ్యాంక్ అధికారులు సైతం కన్ఫ్యూజ్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న ఈ నోట్లు ఏటీఎంలలో సైతం వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఆర్బీఐ సైతం సీరియస్ గా ఉంది. కానీ వీటిని ఎవరు తయారు చేస్తున్నారో నిఘా వర్గాలు సైతం తేల్చలేకపోతున్నాయి. అందుకే కొత్త నోట్లు మీ చేతికొచ్చాయంటే 1కి 2 సార్లు పరిశీలించి చూడండి, లేకపోతే మోసపోవాల్సి వస్తుంది.